హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే టెక్నాలజీస్. ఈరోజు మనం జాయిన్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, D365లో మనకి 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, ఎడ్జెస్ జాయిన్, నాట్ ఎడ్జెస్ జాయిన్. ఓకే, ఇవి 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. ఇవే జాయింట్స్ మనకి లింక్ టైప్స్లో కూడా వస్తాయి. ఇప్పుడు ఈ జాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం లింక్ టైప్స్ గురించి చూద్దాం. దీనికోసం నేను ఆల్రెడీ టేబుల్స్ ప్రిపేర్ చేసి ఉంచానంటే. ఓకే, ఫస్ట్ టేబుల్ వచ్చేసరికి ఏమో డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎంప్లాయీ టేబుల్. ఈ రెండింటికి రిలేషన్ అనేది ఇచ్చాను. డిపార్ట్మెంట్ ఐడి మనం ఈ విధంగా రిలేషన్ అనేది ఇచ్చుకోవాలి. ఇవి రిలేషన్స్ టాపిక్లో ఆల్రెడీ మనం చూసాము. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళే తర్వాత డిపార్ట్మెంట్ టేబుల్లో 3 డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేశాను. కంప్యూటర్సు, హెచ్ఆర్, ఐటీ. వాటిల్లో వచ్చేసరికి ఎంప్లాయీస్ కూడా 3 ఎంప్లాయీస్ని క్రియేట్ చేశాను అండ్ డిపార్ట్మెంట్ ఐడి కూడా ట్యాగ్ అయ్యింది. అయితే ఇప్పుడు మనకి ఇన్నర్ జాయిన్ అనేది ఎలాగ అప్లై చేస్తాం వీటి మీద. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ యాక్చువల్గా మీనింగ్ ఏంటిది? ఇదేం చేస్తుందంటే మనకి 2 టేబుల్స్లో కామన్ డేటాని తీసుకొని వచ్చేస్తుంది. ఏవైతే మ్యాచ్డ్ ఫీల్డ్స్ ఉంటాయో అవి తీసుకొని వస్తాయి. ఒక్కసారి మీకు ఇప్పుడు ఒకటి రన్నబుల్ క్లాస్ రాసి చూపిస్తాను. సో దీనికోసం నేను ఒక కొత్త క్లాస్ ఒకటి తీసుకుంటాను. కోడ్లోకి వెళ్ళిపోయేసి రన్నబుల్ క్లాస్. మనం బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకున్నాం కదా, సేమ్ అదే బెస్ట్ ప్రాక్టీసెస్. ఏజే టెక్ ఏంటిది జాయిన్స్. ఓకే, జాయిన్స్ ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ ఇచ్చేసాను. జాయిన్స్ కోడ్ రాయడం చాలా ఈజీ అండి. సో ఇక్కడ నేను ఈ టేబుల్ బఫర్స్ని డిక్లేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏజే టెక్ డిఈపిటి డీటెయిల్స్, దీనికి డిఈపిటి అనే బఫర్ ఇచ్చాను. ఏజే టెక్ ఈఎంపి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈఎంపి అని దీనికి బఫర్ ఇచ్చాను. ఫస్ట్ మనం ఇన్నర్ జాయిన్ రాసుకుందాము. ఓకే, ఈ కోడింగ్ అంతా మనం ఆల్రెడీ క్లాసుల్లో చెప్పుకున్నాం కదండి. ఇది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూస్ కోసం కాబట్టి డైరెక్ట్గా నేను కోడ్ రాసేస్తాను. ఓకే, వైల్ సెలెక్ట్ డిఈపిటి మన పేరెంట్ టేబుల్ రాసుకుంటాము. ఓకే, దాన్ని వచ్చేసరికి జాయిన్ ఈఎంపి. జాయిన్ ఈఎంపి. అయితే జాయిన్ ఈఎంపి అన్నాం కదా, ఏ కండిషన్స్ మీద మనం జాయిన్ చేస్తున్నాము. ఇలాగ మనం డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్తే రిలేషన్స్ ఈ రెండింటికి టేబుల్స్కి ఏం పెట్టేశాము? జాయిన్ కండిషన్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఐడి కదా, ఆ డిపార్ట్మెంట్ ఐడితో మనం వేరే కండిషన్ రాసుకోవాలి. ఓకే, ఏం రాసుకుంటాం? డిఈపిటి డాట్ ఏంటిదండి, ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ వచ్చేసరికి పేరెంట్ టేబుల్ బఫర్ ఇవ్వాలి. డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. చూడండి, డిపార్ట్మెంట్ ఐడి డిఐడి డాట్ డిఐడి ఈక్వల్ టు సారీ అండి, మనం ఇక్కడ రాయాలి. అది వేర్ కండిషన్, వేర్ డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు ఈఎంపి డాట్ డిఐడి. ఓకే, ఇప్పుడు కండిషన్ అనేది ఇచ్చేసాం. ఇప్పుడు మనకి ఇన్ఫో స్టేట్మెంట్ రాసుకొనేసి వచ్చిన అవుట్పుట్ని అనలైజ్ చేసుకుందాం. అప్పుడు మనకి జాయిన్స్ బాగా అర్థమవుతాయి. ఈ ఇన్ఫో స్టేట్మెంట్లో ఇక్కడ ఇన్నర్ జాయిన్ అని రాస్తాను. ఓకే, ఫస్ట్ strfmt. ఓకే, దిస్ ఈజ్ ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ %1 తర్వాత పర్సెంటేజ్ రాసుకుందాం. ముందు ఫస్ట్ డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ ఐడి, డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, అండ్ తర్వాత ఎంప్లాయీ టేబుల్ నుంచి ఏం తీసుకొని వద్దాము? ఎంప్లాయీ ఐడి. ఓకే, ఈ కాలమ్స్ వరకు చాలండి. ఎంప్లాయీ టేబుల్ నుంచి ఒక రికార్డు తీసుకొని వస్తున్నాం. సో ఇప్పుడు మనం రాసుకుందాం. %1 అంటే వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఐడి. ఇది దేని డిపార్ట్మెంట్ ఐడి? డిఈపిటి టేబుల్ నుంచి డిఈపిటి ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి. సో మనకి అవుట్పుట్లో కరెక్ట్గా అర్థమవుతుంది ఈ విధంగా మనం రాసుకుంటే. కామా
నెక్స్ట్ ఫీల్డ్ కూడా డిఈపిటి నుంచే కదండి, డిఈపిటి ఆఫ్ డిఈపిటి నేమ్. సో %2 కామా. అండ్ నెక్స్ట్ వచ్చే ఫీల్డ్ మనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాము, ఎంప్లాయీ టేబుల్ నుంచి. సో ఇక్కడ వచ్చేసరికి ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఇక్కడ రాసుకోండి ఎంప్లాయీ టేబుల్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి %3 అని ఇచ్చేసా. సో ఇక్కడ ఎంటర్ కొట్టుకోండి, మనకి రీడబుల్కి ఫార్మాట్ ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఇన్నర్ జాయిన్. ఈ విధంగా మనం ఫస్ట్ దానికి కొంచెం కష్టపడ్డాం అనుకోండి, ఇలా రాసుకోవడం. నెక్స్ట్ అన్ని జాయిన్స్ ఈజీగా అవుతాయి. నెక్స్ట్ మనం ఏం జాయిన్ చూద్దాము, అవుటర్ జాయిన్. సో అవుటర్ జాయిన్ కాబట్టి ఫస్ట్ ఒక్కసారి చెక్ చేయండి, డిపార్ట్మెంట్ ఐడి ఓకే, అండ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి. సో ద సేమ్ కోడ్ని కాపీ చేసుకోండి, పేస్ట్ చేసేసుకునేసి ఇది అవుటర్ జాయిన్, ఇన్నర్ ప్లేస్లో అవుటర్ జాయిన్. ఇక్కడ వచ్చేసరికి జాయిన్ ప్లేస్లో అవుటర్ జాయిన్, ఇది అవుటర్ జాయిన్. బై డిఫాల్ట్ ఇది ఇన్నర్ జాయిన్ అండి, ఇలా మెన్షన్ చేస్తే. లేదు అనుకుంటే మీకు కావాలి అనుకుంటే కనుక ఇన్నర్ జాయిన్ అనేసుకునేసి కలిపైనా ఇలా రాసుకోవచ్చు. ఓకే, బట్ బై డిఫాల్ట్ ఇట్స్ ఇన్నర్ జాయిన్. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసరికి అవుటర్ పెట్టుకోండి, అవుటర్ జాయిన్. ఓకే, అవుటర్ జాయిన్ అయిపోయింది మనకి. ఇప్పుడు సేమ్ ఇదే కాపీ తీసుకునేసి ఎడ్జిస్ట్ జాయిన్ పెట్టేసుకుందాం. ఎడ్జిస్ట్ జాయిన్ పెట్టేస్తాం, ఇక్కడ ఎడ్జిస్ట్ జాయిన్ పెట్టేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ నాట్ ఎడ్జిస్ట్ జాయిన్, కాపీ పేస్ట్, నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ కూడా వచ్చేసరికి నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఒకసారి కూడా మార్చుకుంటాం, నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ కాబట్టి. సో ఇప్పుడు మనకి అన్ని జాయిన్స్ రెడీగా ఉన్నాయి. ఒక్కసారి అవుట్పుట్ చూసేస్తే మీకు డెఫినేషన్స్ కూడా అర్థమైపోతాయి. దీని ఏం చేద్దామంటే సెట్ యాజ్ స్టార్టప్ ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి కదా, ముందు ఈ ప్రాజెక్ట్ని సెట్ యాజ్ స్టార్టప్ ప్రాజెక్ట్ పెట్టేస్తాను. అండ్ ఈ క్లాస్ని కూడా సెట్ యాజ్ స్టార్టప్ ఆబ్జెక్ట్ పెట్టేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాను. ఒక 2-3 minutes వెయిట్ చేద్దామండి. సో మనల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, వాట్ ఈస్ ద ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, ఎడ్జిస్ట్ జాయిన్, నాట్ ఎడ్జిస్ట్ జాయిన్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఈ థియరిటికల్గా చదువుకొని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మనకు ఒక్కసారి కనుక అవుట్పుట్ని ఎనలైజ్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి ప్రాక్టికల్గా రియల్ టైంలో చేసేటప్పుడు ఏ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి టేబుల్ నుంచి, పేరెంట్ టేబుల్ నుంచి డేటా వస్తుంది, ఒక్కోసారి చైల్డ్ టేబుల్ బఫర్స్ రావు. ఎందుకు రావు అనేది ఇప్పుడు ఒక్కసారి అవుట్పుట్ మొత్తం వచ్చాక చూద్దాము. అంటే ఒక జాయిన్లోనేమో పేరెంట్ బఫరు ప్లస్ చైల్డ్ బఫర్ 2 వస్తాయి, ఇంకొన్ని జాయిన్స్లో ఓన్లీ పేరెంట్ బఫరే వస్తుంది, చైల్డ్ బఫర్స్ రావు. అవి చూద్దాం. ఇవి చూసిన తర్వాత మనకి సింపుల్గా లింక్ టైప్స్ కూడా చూడొచ్చు. ఈ జాయిన్స్ కాన్సెప్ట్ మనం 3 waysలో ఉంటుందండి F&Oలో. ఒకటేమో డైరెక్ట్గా కోడ్ ద్వారా ఈ విధంగా రాసుకుంటాము, అండ్ రెండోది వచ్చేసరికి ఏంటంటే క్వైరీ ఫ్రేమ్వర్క్ ఉంటుంది మనకి, క్వైరీ క్లాసెస్. ఆ క్వైరీ క్లాసెస్లో కూడా ఈ జాయిన్స్ అనేవి మళ్ళీ ఉపయోగపడతాయి. దాని తర్వాత ఫామ్ లెవెల్లో లింక్ టైప్స్ ఉంటాయి. ఈ ఫామ్ లెవెల్లో లింక్ టైప్స్ను ఉపయోగించి కూడా మనం జాయిన్స్ అనేవి రాస్తాం అనమాట. ఆ లింక్ టైప్స్లో ఇంకో 3 యాడ్ అవుతాయి, యాక్టివ్, ప్యాసివ్, డిలే. ఈ 3 వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు మొత్తం టోటల్ 7 ఉంటాయి అనమాట. ఒక్కసారి ఫ్రంట్ అని చూద్దాం. మనకు అవుట్పుట్ అయితే వచ్చేసిందండి. ఈ అవుట్పుట్ని ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం కాపీ చేసేసుకుందాం. కాపీ చేసుకునేసి తర్వాత మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుందాం. నోట్ ప్యాడ్లో ప్రింట్ అయినాయి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ కూడా చూసుకొని 10 రికార్డ్స్. ఓకే, 10 రికార్డ్స్ అయిపోయి ఇంకా మనం డీబగ్గా స్టాప్ చేసేసుకుందాం. ఇప్పుడు అనలైజ్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ వాటికి
డివైడ్ చేద్దాం. ఇన్నర్ జాయిన్లో 3 రికార్డ్స్ ప్రింట్ అయినాయి, అవుటర్ జాయిన్లో 4 రికార్డ్స్ ప్రింట్ అయినాయి, ఎడ్జెస్ జాయిన్లో 2 రికార్డ్స్ ప్రింట్ అయినాయి, నాట్ ఎడ్జెస్ జాయిన్లో 1 రికార్డ్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఇన్నర్ జాయిన్లో వచ్చేసరికి మనం ఒక టేబుల్ ఒకటి తయారు చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని కొంచెం చిన్నదిగా చేసుకుందాము. సో మన అనాలిసిస్కి పేరెంట్ టేబుల్ అండ్ చైల్డ్ టేబుల్. ఓకే, ఈ ఇన్నర్ జాయిన్ అప్లై. ఓకే, ఇది జాయిన్ కూడా పెట్టుకుందాం. ఇంకోటి వచ్చేసరికి ఎడిట్ చేసేస్తే మళ్ళీ పెట్టేసుకుందాం. జాయిన్ పేరెంట్ చైల్డ్. సో జాయిన్ ఏంటిది? ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్లో పేరెంట్ రికార్డ్స్ వస్తున్నాయో రావట్లేదా? డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ ఐడి, పేరెంట్ టేబుల్ రికార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ చైల్డ్ టేబుల్ ఏంటిది? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ ఐడి రికార్డ్స్ కూడా వచ్చాయి. ఇందులో మనకి ఏమన్నా డూప్లికేట్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా? పేరెంట్ టేబుల్ నుంచి డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి చూడండి. అంటే దీని డెఫినేషన్ ఏంది? ఇన్నర్ జాయిన్ విల్ బ్రింగ్ ద మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో 2 రికార్డ్స్ వచ్చాయి. అవి యాక్చువల్గా 2 రికార్డ్స్ ఉన్నాయా? మీరు డిపార్ట్మెంట్ టేబుల్కి వెళ్ళేసి ఓపెన్ చేసి చూడండి. ఇది డిపార్ట్మెంట్ టేబుల్. ఈ డిపార్ట్మెంట్ ఐడితో 1తో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 1 రికార్డు ఉంది. కానీ మనకి ఇక్కడ ఆ 1 రికార్డు 2 సార్లు వచ్చింది. ఎందుకని? ఈ ఎంప్లాయీ టేబుల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఐడి 1కి సంబంధించినవి. అందుకని మనకు 2 టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ తీసుకోండి. పేరెంట్ టేబుల్ రికార్డ్స్ ఎస్ వస్తున్నాయి, చైల్డ్ టేబుల్ రికార్డ్స్ కూడా వస్తున్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం జాయిన్? అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్లో పేరెంట్ టేబుల్ రికార్డ్ వచ్చిందా? ఎస్ వచ్చింది. ఓకే, 3 వచ్చింది, 2 వచ్చింది, 1 వచ్చింది, మళ్ళీ 1 ఇంకోసారి వచ్చింది. ఎందుకని? ఇవి 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎంప్లాయీ టేబుల్లో. సో ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ వరకు ఇన్నర్ జాయిన్కి ప్లస్ అవుటర్ జాయిన్కి సేమ్ ఉందండి. అవుట్పుట్ మాత్రం సేమ్ ఉండింది. చూడండి, ఈ రికార్డ్స్ ఇన్నర్ జాయిన్కి అవుటర్ జాయిన్కి సేమ్ ఉండింది. బట్ కామన్గా ఏమొచ్చింది? డిపార్ట్మెంట్ ఐడి 3 వచ్చింది. ఇది కూడా తీసుకొని వచ్చింది. అంటే అవుటర్ జాయిన్ ఏంది? ఏవైతే రికార్డ్స్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఉంటాయో చైల్డ్ టేబుల్లో ఆ రికార్డ్స్ తీసుకొని వస్తాయి. నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి పేరెంట్ టేబుల్ నుంచి తీసుకొని వచ్చి దాన్ని చైల్డ్ టేబుల్లో ఎంటీ బఫర్ వచ్చేస్తుంది. ఓకే, వాల్యూ రాదు కానీ అది మ్యాచ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా పేరెంట్ టేబుల్ వచ్చేస్తుంది ప్లస్ చైల్డ్ టేబుల్ బఫర్స్ వచ్చేస్తాయి. లేని రికార్డ్స్కి ఎంటీ బఫర్ వచ్చేస్తుంది. అది అవుటర్ జాయిన్. ఇప్పుడు ఎడ్జెస్ జాయిన్ చూడండి. ఎడ్జెస్ జాయిన్లో ఏమొచ్చాయి? డిపార్ట్మెంట్ ఐడి 2 1 వచ్చింది. ఓకే, 3 రాలేదు. ఓకే, కానీ చైల్డ్ టేబుల్ రికార్డ్స్ రాలేదు. చూడండి, ఎంప్లాయ్ ఐడి ఎంటీ ఉండింది. అంటే మీ ఎడ్జెస్ జాయిన్ ఏం చెప్పుద్ది? పేరెంట్ టేబుల్ రికార్డ్స్ ఒక్కటే రిటర్న్ చేస్తుంది, చైల్డ్ టేబుల్ రికార్డ్స్ రిటర్న్ చేయదు. ఇంకోటి ఏంటిది కామన్ థింగ్? ఇది డూప్లికేట్ని ఎలా చేయదు. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్ ఐడి రికార్డ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఎంప్లాయీ టేబుల్లో 2 సార్లు వచ్చింది. కానీ ఇక్కడ ఎడ్జెస్ జాయిన్తో చూసుకుంటే అది ఒక్కసారి వచ్చింది. ఆ రికార్డు ఎన్నిసార్లు ఉన్నా దీనికి సంబంధం లేదు. అది ప్రింట్ అయిందా లేదా, అంటే ఆ రికార్డు ఎగ్జిస్ట్ ఉందా లేదా అనేది అది ఎడ్జెస్ జాయిన్. నాట్ ఎడ్జెస్ జాయిన్ చూడండి, డిఫరెంట్. ఇది క్వైట్ ఆపోజిట్ ఎడ్జెస్ జాయిన్కి. ఎడ్జెస్ జాయిన్ ఏం చేస్తుంది? ఆ రికార్డు ఉంటే తీసుకొని వస్తుంది, అది ఎన్నిసార్లు ఉన్నా దానికి సంబంధం లేదు. నాట్ ఎడ్జెస్ జాయిన్ ఏంది? పేరెంట్ టేబుల్లో రికార్డు ఉండి చైల్డ్ టేబుల్లో రికార్డు లేకపోతే ఆ రికార్డునే తీసుకొని వస్తుంది. అంటే ఇక్కడ దీని అవుట్పుట్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? డిపార్ట్మెంట్ 3 అనే దానికి ఎంప్లాయీ ఎవరు లేరు. సో ఇదేం చేస్తుంది? నాట్ ఎడ్జెస్ జాయిన్ పేరెంట్ టేబుల్ ఓన్లీ తీసుకొని వస్తుంది, చైల్డ్ టేబుల్ ఉండదు. ఆబ్వియస్గా రికార్డు మ్యాచ్ అయింది అనుకోండి, అది రిటర్న్ చెయ్యదు. ఇది జాయిన్స్ అండి. అర్థమైందండి ఇప్పుడు జాయిన్స్. ఇప్పుడు లింక్ టైప్స్ చూద్దాము. లింక్ టైప్స్ అనే దానికి మళ్ళీ మనం ఫామ్ క్రియేట్ చేద్దాము. ఓకే, ఒకసారి ఒక 2 minutesలో తొందరగా ఒక ఫామ్ క్రియేట్ చేద్దామండి. యాడ్ న్యూ ఐటమ్, గో టు ద యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ లింక్ టైప్స్ ఎగ్జాంపుల్.
ఆల్రెడీ జాయిన్స్ ఇచ్చాం కదా, సేమ్ నేమ్ ఇస్తే కనుక కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడు మీకు డిజైన్ ప్యాటర్న్స్ అవి ఏమి చెప్పను, డైరెక్ట్గా టేబుల్స్ యాడ్ చేసేస్తాను. డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ ఎంప్లాయీ టేబుల్ డ్రా చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి గ్రిడ్ 2 గ్రిడ్లు తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ గ్రిడ్ తీసుకునేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి డేటా సోర్స్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకో గ్రిడ్ ఇందులో ఫీల్డ్స్ కూడా యాడ్ చేసేద్దామండి ఇప్పుడే. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేము, 2 ఫీల్డ్స్. అండ్ నెక్స్ట్ గ్రిడ్ తీసేసుకుందాము, న్యూ, ఇంకో గ్రిడ్ తీసేసుకునేసి దాని యాక్చువల్గా ఈ నేమ్స్ ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. బట్ ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ట్రైనింగ్లో ఉన్నాం కదా, ఇవన్నీ మనం నార్మల్ రెగ్యులర్ ట్రైనింగ్లో నేర్చుకున్నాము. సో దానికోసం నేను ఇవన్నీ మీ ఫాలో అవ్వట్లేదు. ఎంప్లాయీ ఐడి, అడ్రస్, డిపార్ట్మెంట్ ఐడి, అన్ని ఫీల్డ్స్ వేసేసింది మీకు. ఓకే, సేవ్ చేసేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లింక్ టైప్స్ ఎక్కడ ఉంటాయి? మీ చైల్డ్ డేటా సోర్స్ ఆర్ ఎనీ డేటా సోర్స్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి లింక్ టైప్ అని ఉంది. ఓకే, లింక్ టైప్లో మళ్ళీ మనకి బై డిఫాల్ట్ డిలేడ్ ఉంటుంది. ఇది కూడా వాట్ ఈస్ ద డిఫాల్ట్ లింక్ టైప్? డిలేడ్. ఓకే, మనకి ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, ఎడ్జిస్ట్ జాయిన్, నాట్ ఎడ్జిస్ట్ జాయిన్ అండ్ యాక్టివ్, డిలేడ్, ప్యాసివ్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ చైల్డ్ డేటా సోర్స్కి వీటి రెండింటికి డిపార్ట్మెంట్ డేటా సోర్స్కి అండ్ ఎంప్లాయీ డేటా సోర్స్కి లింక్ ఇది ఇచ్చేద్దాము. ఓకే, జాయిన్ సోర్స్ విత్ డిపార్ట్మెంట్, దీంతో లింక్ చేసాము. ఫస్ట్ లింక్ టైప్ వచ్చేసరికి ఇన్నర్ జాయిన్ ఇచ్చేద్దాం. ఓకే, సేవ్ కొట్టండి. అండ్ ఈ ఫామ్ని మనం ఓపెన్ చేద్దాం. ఈ ఫామ్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ దీన్ని సెట్ యాజ్ స్టార్టప్ ఆబ్జెక్ట్ పెట్టాలి. ఓకే, సెట్ యాజ్ స్టార్టప్ ఆబ్జెక్ట్ అండ్ స్టార్ట్. బిల్డ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రంట్ ఎండ్ ఓపెన్ అవుద్ది. ఇదిగోండి ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం అప్లై చేసాము? ఇన్నర్ జాయిన్ అప్లై చేసాము. నేను కంప్యూటర్స్ అనేది పైన సెలెక్ట్ చేసేస్తే చూడండి మనకి ఇన్నర్ జాయిన్ ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టేసి ఇన్నర్ జాయిన్ అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 3 రికార్డ్స్. డిపార్ట్మెంట్ రికార్డ్స్ నుంచి 2. ఓకే, అంటే డూప్లికేట్ వాల్యూ. సేమ్ ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఐడి 11 అండ్ ఎంప్లాయీ ఐడి నుంచి 2 వచ్చేసి ఎంప్లాయీ టేబుల్ నుంచి సేమ్ అవుట్పుట్ మ్యాచ్ అయిందా లేదా ఇన్నర్ జాయిన్ అప్లై చేస్తే? సో ఇప్పుడు మనం ఈ రికార్డు మీరు ఏం చేంజ్ చేసినా కానీ మనకి ఇప్పుడు ఇంకా యాక్టివ్ వాటికి రాలేదు కాబట్టేసి ఇలాగే బిహేవ్ చేస్తాయి. అండ్ అవుటర్ జాయిన్ పెట్టేద్దాం ఇప్పుడు వీటికి. ఓకే, మళ్ళీ జాయిన్ డేటా సోర్స్ ప్రాపర్టీస్కి వెళ్ళిపోయేసి అవుటర్ జాయిన్ లింక్ టైప్స్లోకి వెళ్ళేసి అవుటర్ జాయిన్ పెట్టండి. ఓకే, సేవ్ అండ్ రన్ ద సొల్యూషన్. అర్థమవుతుందా అండి?
చూడండి అవుటర్ జాయిన్ అప్లై చేసేస్తే అవుటర్ జాయిన్లో మనకి ఇందాక ఎన్ని రికార్డ్స్ వచ్చాయి, 4 రికార్డ్స్ వచ్చేసాయి. లాస్ట్ రికార్డ్కి ఎంప్లాయ్ ఐడి రాలేదు. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేసుకోండి. ఓకే, ఎంప్లాయ్ ఐడి లాస్ట్ రికార్డ్ 0 వచ్చింది, కానీ ఇది ఐటీ డిపార్ట్మెంట్కి, కానీ దానికి సంబంధించిన ఎంప్లాయ్ లేడు అనమాట. ఈ విధంగా మీరు రిమైనింగ్ జాయిన్స్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు మనం లింక్ టైప్స్కి వెళ్ళిపోదాం. ఓకే, గో టు ద ప్రాపర్టీస్, యాక్టివ్ పెట్టుకుందాం. ఓకే, సేవ్ అండ్ స్టార్ట్. చూడండి యాక్టివ్ మనం ఏదైతే సెలెక్ట్ చేశారో ఆటోమేటిక్గా దానికి దగ్గర రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఆటోమేటిక్ ఫిల్టరేషన్ చేస్తుంది. కానీ మీరు జాయిన్స్ అప్లై చేసినప్పుడు రాలేదు. కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 2 ఉన్నారు. హెచ్ఆర్ని సెలెక్ట్ చేస్తే ఒక్కళ్ళే ఉన్నారు. అంటే ఈ లింక్ టైప్స్ ఏం చేస్తాయి, ఫిల్టరేషన్, పేరెంట్ టేబుల్లో ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తారో దానికి రిలేటెడ్ రికార్డ్స్ చైల్డ్ టేబుల్లో వస్తాయి. ఇప్పుడు థర్డ్ రికార్డ్స్ చూడండి, ఇక్కడ ఏమీ లేదు కానీ డిపార్ట్మెంట్ 3 ఉండింది. యాక్చువల్గా ఎంప్లాయ్ ఎవరు లేరు అనమాట. ఈ విధంగా మీరు రిమైనింగ్ యాక్టివ్ టైప్స్, లింక్ టైప్స్ కూడా డిలేడ్ ఏంటిది, ప్యాసివ్ ఏంటిది అనే వాటిని సెర్చ్ చేయండి. చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు కనుక ఫుల్ ఇంటర్వ్యూ ట్రైనింగ్ కావాలంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, డైరెక్ట్ ఇది ట్రైనర్ నెంబరేనండి. ఓకే, నేనే ట్రైనర్ని, నా పేరు అమర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, అండ్ మీకు ట్రైనింగ్ కావాలన్న F&O ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ అయినా విల్ ప్రొవైడ్. థ్యాంక్ యూ గైస్, బై. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో.